గాయస్ ఈ వీడియోలో నేను అనదర్ 7th to 12th ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గాయస్ దీనికన్నా ముందు నేను అనదర్ది ఒక వీడియో పెట్టాను. సో మీరు ఒకవేళ ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియోని చూడండి ఫస్ట్, లేకపోతే మీకు స్టోరీ ఏం అర్థం కాదు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఆల్సో ఈ వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. Get off of me, I'm bunking deep in Tennessee with my brothers from the 3. We quick to click and break the peace. No respect for what they teach. సో గాయస్ మీకు గుర్తుంటే 6th ఎపిసోడ్ ఎండింగ్లో ఒక టీచర్ తనని పొడుచుకొని చచ్చిపోతాడు స్టూడెంట్స్ ముందు. అండ్ 7th ఎపిసోడ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టీచర్ పొడుచుకుంటాడు అని చచ్చిపోతాడు. అండ్ దాంతో స్టూడెంట్స్ అందరూ చాలా భయపడిపోతారు అండ్ క్లాస్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అండ్ అప్పుడే మిస్టర్ చిబికి వస్తారు. అండ్ తను ఇంకా మీకు చెప్తారు పోలీస్ని అండ్ అంబులెన్స్ని పిలవమని. అప్పుడే మిసాకి వస్తుంది. అండ్ తను అంటది ఇద్దరు స్టూడెంట్స్ని ఇగ్నోర్ చేసినా కూడా ఇక్కడికి పోలేదని. తర్వాత మిస్టర్ చిబికి కోచ్ అండ్ మిసాకితో మాట్లాడతారు. అని అంటాడు ఆ టీచర్ అంటే మిస్టర్ కుబదేవరా వాళ్ళ మామ్ని కూడా మర్డర్ చేశారు వాళ్ళ ఇంట్లోనే. అండ్ స్కూల్కి వచ్చి తనని పోడ్చుకున్నాడు స్టూడెంట్స్ అందరి ముందు అని అంటాడు. అండ్ కోచ్ ఇదంతా ఆ కర్స్ వల్లే కదా అని అంటాడు. అండ్ మిస్టర్ చెబికి ఎస్ అంటాడు. అండ్ ఇలానే డెత్స్ కంటిన్యూ అవుతాయని అంటాడు. సో తర్వాత కోచ్ మిసాకి అండ్ తేషిదార స్కూల్ టెర్రస్ పైన మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే ఆకాజావ వస్తుంది. అండ్ ఆకాజావ కోచ్ అండ్ మిసాకితో అంటది మీ ఇద్దరిని ఇగ్నోర్ చేసినా కూడా డెత్స్ ఆగలేదు. సో ఇప్పటి నుంచి మిమ్మల్ని ఇగ్నోర్ చేయని అంటది. సో తర్వాత కోచ్ అండ్ మిసాకి మిస్టర్ చెబికి దగ్గరికి వెళ్తారు. అని అడుగుతారు 15 years ముందు జరిగిన 7 deaths ఎలా ఆగిపోయాయని. అండ్ మిస్టర్ చిబికి చెప్తారు 1983లో స్టూడెంట్స్ అందరూ సమ్మర్ బ్రేక్లో ఒక ట్రిప్కి వెళ్ళారు. అండ్ అప్పటి నుంచి డెత్స్ అనేవి ఆగిపోయినాయి. అంటే సమ్మర్ బ్రేక్లోనే ఏమో అయ్యింది, దాంతో డెత్స్ అనేవి ఆగిపోయాయి. సో మిసాకి మిస్టర్ చిబికిని అడుగుతుంది ఆ డెత్స్ ఎలా ఆగిపోయినాయని. అండ్ మిస్టర్ చిబికి చెప్తారు స్టూడెంట్స్ అందరూ యామియోమా స్ట్రైన్కి వెళ్ళారు అండ్ అప్పటి నుంచి డెత్స్ అనేవి ఆగిపోయినాయి అని అంటాడు. సో దాంతో కోయిచి మనం అక్కడికి వెళ్దాము మనకేమని తెలుస్తుంది అని అంటాడు. దాంతో చిబికి అంటారు మేము ఆల్రెడీ అక్కడికి వెళ్ళాము, మాకు అక్కడ ఏం దొరకలేదు అని అంటాడు. తర్వాత మనం మిసెస్ మికామీని చూస్తాం. అండ్ మిసెస్ మికామీ స్టూడెంట్స్ అందరికి చెప్తుంది మనం అందరం ఒక ట్రిప్ వెళ్తున్నాము. అండ్ మిసెస్ మికామీ అందరినీ ఖచ్చితంగా ట్రిప్కి రమ్మంటుంది. తర్వాత మార్నింగ్ అవుతుంది. అండ్ కోయిచికి తేషిదార నుంచి కాల్ వస్తుంది. సో తేషిదార కోయిచిని ఒక కేవ్కి రమ్మంటాడు. సో దాంతో కోయిచి కేవ్కి వెళ్తాడు. అండ్ అక్కడ ఆకాజావ కూడా ఉంటుంది. అండ్ తర్వాత తేషిదేవర అండ్ మోచిజుకి కూడా వస్తారు. మోచిజుకి చెప్తాడు తను వాళ్ళ అక్కకి మొత్తం నిజం చెప్పాడు అబౌట్ గర్ల్స్. అండ్ తమాకోకి ఒక సీక్రెట్ కూడా తెలుసు అబౌట్ క్లాస్ 3. అండ్ అప్పుడే తమకో వస్తుంది. అండ్ తమకో ఈ కేఫ్లోనే పనిచేస్తుంది యాజ్ ఏ వెయిట్రెస్. అండ్ తమకో చెప్తుంది ఈ కేఫ్కి ఒక మ్యాన్ వస్తాడు రెగ్యులర్గా. అండ్ ఆ మ్యాన్ పేరు మాచునగా కాత్సుమి. అండ్ తను కూడా ఒక క్లాస్ 3 స్టూడెంటే అని చెప్తుంది. అండ్ మాచునగా కూడా ఆ స్ట్రైన్కి వెళ్ళాడు. అండ్ ఒక రోజు తమాకో కాత్సుమిని అడుగుతుంది ఈ కజిన్ ఎలా ఆపావని. అండ్ కాత్సుమి కొంచెం డిఫరెంట్గా మాట్లాడతాడు. నేనే అందరినీ సేవ్ చేయాలనుకున్నాను, నేను అందరికి నిజం తెలియాలనుకున్నాను. అండ్ కాత్సుమి అంటాడు నేను అందరికీ నిజం తెలియాలని ఒక థింగ్ని వదిలేశాను, బట్ ఆ థింగ్ ఏందో నాకు కూడా తెలీదు అని అంటాడు. తర్వాత కోయిచి అడుగుతాడు తమాకోనే నీకు కాత్సుమి ఎక్కడ ఉంటాడో తెలుసా అని. బట్ తమాకో నువ్వు అంటది. అండ్ అప్పుడే కోయిచికి గుర్తొస్తుంది తన ఆంట్ రీకో కూడా క్లాస్ 3 స్టూడెంటే. అండ్ అది కూడా కాత్సుమి చదివే సేమ్ ఇయర్లోనే స్టూడెంట్ అని. అండ్ ఇక్కడ 7th ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది కదా. సో 8th ఎపిసోడ్లో మనం కోయిచి అండ్ రీకోని చూస్తాం. అండ్ కోయిచి రీకోకి మొత్తం చెప్తాడు బట్ కాత్సుమి. అండ్ తను ఎలా ఆ కర్స్ని ఆపాడో కూడా చెప్తాడు. బట్ తనకి ఏం గుర్తులేదని కూడా చెప్తాడు. సో కోయిచి అడుగుతాడు రీకోని నీకు కాత్సుమి తెలుసా అని. సో రీకో నాకు తెలుసు అంటది. బట్ తను ఆ కర్స్ని ఎలా ఆపాడో తెలియదని అంటది. అండ్ రూకా నేను తర్వాత నిన్ను కాత్సుమి దగ్గర తీసుకెళ్తా అని అంటది. తర్వాత మార్నింగ్ అవుతుంది. అండ్ మోజిసికి తేషిదార ఆకాజావ అండ్ వేరే ఇంకో ఫ్రెండ్స్ కోచి ఇంటికి వస్తారు. ఎందుకంటే రీకో వీళ్ళందరినీ కాత్సుమి దగ్గర తీసుకెళ్తాను కాబట్టి. అండ్ మిసాకి రాదు ఎందుకంటే తను వాళ్ళ పేరెంట్స్తో ఒక సమ్మర్ ట్రిప్కి వెళ్తుంది. సో తర్వాత వీళ్ళందరూ కార్లో సిటీ బయటికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కాత్సుమి ఒక రిజర్ట్లో పనిచేసేవాడు అండ్ అక్కడే ఉండేవాడు. సో వీళ్ళందరూ చాలా టెన్షన్ పడతారు వీళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ అవుతుందని. ఎందుకంటే గర్ల్స్ ఉంది కదా దానివల్ల ఏమైనా యాక్సిడెంట్ అవుతుందని. సో అలా ఏం జరగదు. తర్వాత వీళ్ళందరూ రిసార్ట్ రీచ్ అవుతారు. అండ్ వీళ్ళకి తెలుస్తుంది కాత్సుమి ఇప్పుడు రిసార్ట్లో వెళ్ళాడు బయటికి వెళ్ళాడని. అండ్ అప్పుడే వీళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తుంది ఎలాగో బీచ్ దగ్గరకు వచ్చాం కదా బీచ్లో ఎంజాయ్ చేద్దామని అంటది. దాంతో వీళ్ళందరూ బీచ్కి వెళ్తారు. అండ్ కోయిచికి అక్కడ మిసాకి కనిపిస్తుంది. అండ్ మిసాకి ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చింది ట్రిప్కి. సో వీళ్ళందరూ బీచ్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ అలా కొంచెం అయ్యాక కాత్సుమి వస్తాడు. సో రూకా కాత్సుమిని అడుగుతుంది నువ్వు ఆ కర్స్ని ఎలా ఆపావని. బట్ కాత్సుమి నాకు గుర్తులేదు అని అంటాడు. సో అప్పుడే ఆకాజావ అడుగుతుంది మీరు ట్రిప్కి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయింది కదా దాని గురించి ఏమైనా గుర్తుందా అని అడుగుతుంది. సో కాత్సుమి నాకు జస్ట్ మౌంటైన్ పైన ఎవరో చనిపోయారు అని మాత్రమే గుర్తుంది అని అంటాడు. సో అప్పుడే కోయిచి అడుగుతాడు
ఆ యాక్సిడెంట్ మీరు స్ట్రైన్కి వెళ్ళక ముందా వెళ్ళిన తర్వాత అని అడుగుతాడు. సో కాచిమి నాకు గుర్తులేదు అని అంటాడు. సో కోయిచి మళ్ళీ అడుగుతాడు, మీరు ఎవిడెన్స్గా ఏం మొదలు పెట్టారా అని. సో కాచిమి నేను ఎవిడెన్స్ అయితే పెట్టాను, బట్ ఏం మొదలు పెట్టానో నాకు గుర్తులేదు అని అంటాడు. సో కోయిచి గుర్తు తెచ్చుకోండి అని అంటాడు. అప్పుడే కాచిమికి గుర్తొస్తుంది తను స్కూల్లో ఏమో పెట్టాడని. బట్ అప్పుడే స్పీడ్గా గాలి వస్తుంది అండ్ వీళ్ళ ఫ్రెండ్స్ వాలీబాల్ ఆడుతుంటారు. ఆ వాలీబాల్ వాటర్లో వెళ్ళి పడిపోద్ది అండ్ నాకో అనే బాయ్ ఆ బాల్ని తీసుకురావడానికి వెళ్తాడు. బట్ తను వాటర్లో మునిగిపోతాడు అండ్ దాంతో తెషిదార వాటర్లోకి వెళ్తాడు. బట్ అప్పుడే నాకో మళ్ళీ పైకి వస్తాడు అండ్ అప్పుడే నాకో పై నుంచి ఒక బోట్ వెళ్ళిపోద్ది అండ్ దాంతో నాకు అక్కడే చచ్చిపోతాడు. అండ్ అప్పుడే కాచిమికి గుర్తొస్తుంది తను ఎవిడెన్స్ని క్లాస్ 9th 3rd సెక్షన్లో పెట్టాడని. అండ్ ఇక్కడ 8th ఎపిసోడ్ ఎండ్ అయిపోద్ది గైస్. సో 9th ఎపిసోడ్లో మనం మిస్టర్ చిబికి అండ్ మిసెస్ మికామీని చూస్తాం. అండ్ మిస్టర్ చిబికి కోయిచి అండ్ మిసాకిని అడుగుతారు ఆ రోజు నాకు ఎలా ఉన్నాడని. సో మిసాకి చెప్తుంది తను సరిగ్గా స్విమ్ చేయలేకపోయాడని. సో మిస్టర్ చిబికి చెప్తాడు తను ఒక డిటెక్టివ్తో మాట్లాడాడు అండ్ ఆ డిటెక్టివ్ చెప్పాడు బోటు నాకోని హిట్ చేయకముందే నాకు చనిపోయాడని. సో కోయిచి అంటాడు మేము బీచ్కి వెళ్ళకముందే నాకోకి ఏమో అయ్యింది కదా అని అంటాడు. అండ్ మిస్టర్ చిబికి చెప్తారు మీరు బీచ్కి వెళ్ళకముందే నాకోకి తన హెడ్ మీద గట్టి దెబ్బ తాకింది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే అని అంటాడు. సో తర్వాత కోయిచి మోచిసుకి అండ్ తేషిదారకి చెప్తాడు కాచిమి ఆ ఎవిడెన్స్ని క్లాస్ 3లో పెట్టాడని. అండ్ మోచిసుకి అంటాడు అంటే ఆ ఎవిడెన్స్ ఓల్డ్ 9th grade క్లాస్ 3లో ఉందని చెప్తాడు. బట్ కోయిచి అంటాడు కాచి ఏం దాచిపెట్టాడో మనకు తెలియదు అని అంటాడు. దాని తర్వాత కోయిచి విషయం ఎవరితో చెప్పదని అంటాడు వీళ్ళిద్దరికి, ఈవెన్ ఆకాజావా, ఎందుకంటే తను ఇంకెవ్వరిని చనిపోవడం చూడలేడని అంటాడు. సో నెక్స్ట్ డే కోయిచి అండ్ తేషిదారా ఆ ఓల్డ్ బిల్డింగ్కి వెళ్తారు. బట్ అక్కడ 2 girls ఉంటారు అండ్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు. సో దాంతో కోయిచి వాళ్ళిద్దరికి నిజం చెప్పేస్తారు వాళ్ళిద్దరు ఇక్కడ ఎతకడానికి వచ్చారా అని. తర్వాత వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి చూస్తే మోచిసికి ఉండడు, అక్కడ మిసాకి ఉంటుంది. సో మిసాకి కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. సో తర్వాత కోయిచి తనకు కూడా నిజం చెప్పేస్తాడు. తర్వాత కోయిచి మిసాకి తేషిదారా మోచిసుకి ఆ ఓల్డ్ 9th grade క్లాస్ సెక్షన్కి వెళ్తారు. సో వీళ్ళు 4 members క్లాస్ మొత్తం ఎదుగుతారు అండ్ లాస్ట్కి కోయిచికి ఒక కబర్డ్ లోపల ఒక కసెట్ టేప్తో స్టిక్ అయ్యి దొరుకుతుంది అండ్ దానిపైన రాసి ఉంటుంది కసెట్ కర్స్తో ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్ కోసం అని ఉంటుంది. సో వీళ్ళు ఈ కసెట్ తీసుకొని ఏవి రూమ్కి వెళ్తారు అండ్ వీళ్ళు కసెట్ని ప్లే చేస్తారు అండ్ కసెట్లో వీళ్ళకి కాచిమి వాయిస్ అనిపిస్తుంది అండ్ కాచిమి చెప్తాడు మీరు ఈ క్యాసెట్ని వింటున్నారంటే మీరు కూడా క్లాస్ 3 స్టూడెంట్సే అని. సో మీకు కూడా ఈ కర్స్ గురించి తెలిసిందే అంటాడు అండ్ కాచిమి వాళ్ళ ట్రిప్లో ఏమైందో చెప్తాడు. సో 1983లో 22 స్టూడెంట్స్ అందరం ట్రిప్కి వెళ్దామని చెప్తాడు అండ్ సెకండ్ డే మేము ఒక స్టైన్కి వెళ్ళడానికి మౌంటైన్ ఎక్కామని చెప్తాడు అండ్ మౌంటైన్ ఎక్కిన తర్వాత వీళ్ళందరూ ప్రే చేశారు కర్స్ పోవాలని. బట్ అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది, దాంతో స్టూడెంట్స్ అందరూ కిందికి దిగడానికి పరిగెడతాడు అండ్ అప్పుడే హమాగాచా అనే బాయ్ మీద టండర్ పడుతుంది అండ్ దాంతో హమాగాచా అక్కడ చచ్చిపోతాడు అండ్ స్టూడెంట్స్ అందరూ ఇంకా ప్యానిక్ అయ్యి హమాగాచాని అక్కడే వదిలేసి పరిగెడతారు అండ్ అలా ఒక అమ్మాయి మౌంటైన్ పై నుంచి కింద పడిపోద్ది అండ్ అక్కడే చనిపోద్ది. సో స్టూడెంట్స్ అందరు కిందికి వచ్చేస్తారు అండ్ కాచిమి ఇంకా చెప్పేలోపే ఎవరో డోర్ ఓపెన్ చేస్తారు. సో దాంతో వీళ్ళందరూ దాక్కుంటారు అండ్ ఆ మ్యాన్ మళ్ళీ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోతాడు అండ్ దాంతో కసెట్లో ఉన్న టేప్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అండ్ కోయిచి అంటాడు మనం ఇంకా మెయిన్ మ్యాటర్ వెళ్ళలేదని అంటాడు. సో దానికి మోచిసికి నేను దీన్ని ఫిక్స్ చేయగలను అని అంటాడు అండ్ 9th ఎపిసోడ్ ఇక్కడ ఎండ్ అయిపోద్ది కదా. సో 10th ఎపిసోడ్లో స్టూడెంట్స్ అందరూ ఒక లాడ్జ్ బయట ఉంటారు, అంటే వీళ్ళందరూ కలిపి ఒక ట్రిప్కి వచ్చారు. తర్వాత స్టూడెంట్స్ వాళ్ళకి వెళ్ళిపోతారు అండ్ మోచిసికి ఆ క్యాసెట్ని ఫిక్స్ చేస్తాడు. సో దాంతో వీళ్ళు 4 members మళ్ళీ ఆ క్యాసెట్ని ప్లే చేస్తారు అండ్ కాచిమి స్టోరీని కంటిన్యూ చేస్తారు. సో స్టోరీలో స్టూడెంట్స్ అందరూ మళ్ళీ మౌంటైన్ కిందకి వచ్చేస్తారు అండ్ ఫారెస్ట్లో కాచిమికి అండ్ వేరే ఒక బాయ్కి ఆర్గ్యుమెంట్ అవుతుంది అండ్ కాచిమి కోపంతో ఆ బాయ్ని తోసేస్తాడు అండ్ ఆ బాయ్ ఒక ట్రీ బ్రాంచ్ మీద పడి స్పాట్లోనే చనిపోతాడు. దాంతో కాచిమి చాలా భయపడిపోతాడు అండ్ తను లాడ్జ్కి వెళ్ళిపోతాడు అండ్ టీచర్స్ ఇంకొక రోజు లాడ్జ్లో ఉండడానికి డిసైడ్ అవుతారు అండ్ పోలీసులు కూడా వచ్చారు అండ్ కాచిమిని క్వశ్చన్ చేశారు. బట్ కాచిమి ఏం ఆన్సర్ చేయలేదు అండ్ కాచిమికి చాలా భయం వేసింది ఆ బాడీ దొరికితే అందరికి నిజం తెలిసిపోద్దని. బట్ మార్నింగ్ ఆయన ఆ బాడీ గురించి ఎవరికి తెలియలేదు. దాంతో కాచిమి ఫారెస్ట్లోకి మళ్ళీ వెళ్తాడు ఆ బాడీని చూడడానికి. బట్ ఆ బాడీ అక్కడ ఉండదు, వ్యానిష్ అయిపోద్ది. దాంతో కాచిమి వేరే స్టూడెంట్స్ని అడుగుతాడు ఆ బాయ్ గురించి, బట్ ఎవ్వరికి ఆ బాయ్ గురించి ఏం గుర్తుండదు అండ్ వేరే స్టూడెంట్స్ అంటారు ట్రిప్కి ఓన్లీ 21 స్టూడెంట్స్ మాత్రమే వచ్చారని. తర్వాత కాచిమికి అర్థమవుతుంది తను తోచేసిన బాయ్ ఒక ఎక్స్ట్రా స్టూడెంట్ అని. బట్ కాచిమికి ఆ గిల్టీ ఫీలింగ్ ఉంది తను ఒక మనిషిని చంపేశాడని, అందుకే తను ఇది కంఫెస్ చేశాడు అని అంటాడు. అండ్ కాచిమి చెప్తాడు ఈ కర్స్ని ఆపాలంటే మీరు ఆ ఎక్స్ట్రా స్టూడెంట్ని కనిపెట్టాలి అండ్ చంపేయాలి అని అంటాడు. అండ్ గెసెట్ అక్కడితో ఆగిపోద్ది అండ్ వీళ్ళు 4 మెంబర్స్కి అర్థం కాదు వీళ్ళు ఎక్స్ట్రా స్టూడెంట్ని ఎలా కనిపెడతారని. తర్వాత స్టూడెంట్స్ అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు అండ్ అప్పుడే ఆకాజావా స్టూడెంట్స్ అందరికి చెప్తుంది లాస్ట్ మంత్ నుంచి మనలో చాలామంది చనిపోయారు అండ్ వీటి అన్నిటికీ కారణం మిసాకి అంటది. ఎందుకంటే మిసాకి ఒకవేళ కోయిచిని అవాయిడ్ చేసి ఉంటే నాన్ ఎగ్జిస్టెంట్ స్టూడెంట్ లాగా ఇవాళ ఇంతమంది చనిపోయేవారే కాదు అని అంటది. తను మిసాకిని అపాలజైజ్
అపాలజైస్ అడగమంటుంది. సో దానికి మిసాకి ఒప్పుకుంటుంది అండ్ ఐఎమ్ సారీ అని అడుగుతుంది. అండ్ అప్పుడే ఒక బాయ్కి ఆస్తమా అటాక్ వస్తుంది అండ్ తన ఇన్హేలర్ కూడా పనిచేయదు అండ్ ఆటోలో ఉన్న ఫోన్స్ అండ్ వీళ్ళ ఫోన్స్ కూడా పనిచేయవు. దాంతో మిస్టర్ చిబికి ఆ బాయ్ని కార్లో హాస్పిటల్ తీసుకెళ్తాడు. తర్వాత కోయిచి మిసాకి రూమ్కి వెళ్తాడు, ఎందుకంటే మిసాకి వాళ్ళ మామ్ ఫోటో చూడాలనుకుంటుంది. సో దాంతో కోయిచి వాళ్ళ మామ్ది 9th grade క్లాస్ 3 ఫోటో చూపిస్తాడు. మిసాకి ఒక బాయ్ని పాయింట్అవుట్ చేసి ఇతనే మిసాకి యోమియామా కదా అని అంటది. అండ్ కోయిచి ఎస్ అంటాడు. అండ్ కోయిచి కొంచెం సర్ప్రైజ్ అవుతాడు తను ఎలా కనిపెట్టిందా అని. మిసాకి అంటే తను డాల్ అయింది కదా, డాల్ అయితే ఎవరినైనా చూసి చెప్పొచ్చు తను బ్రతుకున్నాడో చనిపోయాడో అని చెప్తుంది. తర్వాత మిసాకి కోయిచి వాళ్ళ మామ్ అండ్ ఆంట్ ఫోటో కనిపిస్తుంది అండ్ తను అంటది మీ ఆంట్ అండ్ మామ్ చూడడానికి ఒకేలాగా ఉన్నారని. సో కోయిచి ఎస్ అంటాడు, జస్ట్ లైక్ నీ కజిన్ అండ్ నీలాగానే అని అంటాడు. సో కోయిచి అడుగుతాడు, మనం ఫస్ట్ టైం హాస్పిటల్లో కలిసినప్పుడు నువ్వు ఒక డాల్ని తీసుకెళ్తున్నావు కదా, అది నీ కజిన్ కోసమే కదా అని అంటుంది. అండ్ మిసాకి ఎస్ అంటది. అండ్ తను నా కజిన్ కాదు నా రియల్ సిస్టర్ అని అంటది. అండ్ మిసాకి చెప్తుంది వాళ్ళ మామ్ అండ్ ఆంట్ కూడా ఒక ఐడెంటికల్ ట్విన్స్. అండ్ మ్యారేజ్ అయ్యాక మిసాకి మామ్కి 2 daughters పుట్టారు. అండ్ మిసాకి వాళ్ళ ఆంట్కి మిస్కరేజ్ అయింది. దాంతో మిసాకి వాళ్ళ మామ్ మిసాకిని వాళ్ళ ఆంట్కి ఇచ్చేసింది. అండ్ ఈ విషయం మిసాకికి 5th gradeకి వచ్చాక తెలిసింది. అండ్ దాంతో మిసాకి సీక్రెట్గా వాళ్ళ సిస్టర్ని కలిసేది. అండ్ 9th gradeలో తన సిస్టర్ కర్స్ వల్ల చనిపోయింది. సో మీకు గుర్తుంటే 2nd episodeలో మిసాకి అంటది కర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని. అండ్ ఈ కర్స్ కోయిచికి రాకముందే స్టార్ట్ అయింది కాబట్టి కోయిచి ఎక్స్ట్రా స్టూడెంట్ కాదని మిసాకి తెలిసింది. తర్వాత మిసాకి చేస్తుంది తనకి చనిపోయిన వాళ్ళ కలర్ తెలుసని. సో కోయిచి అడుగుతాడు, నీకు ఎక్స్ట్రా పర్సన్ ఎవరో తెలుసు కదా అని అడుగుతాడు. సో మిసాకి హా అంటది. అండ్ మిసాకి ఎక్స్ట్రా పర్సన్ ఎవరో చెప్పే లోపలికి తెషిదొర వచ్చేస్తాడు. అండ్ తను చాలా గాబరాలో ఉంటాడు. అండ్ తను అంటాడు నేను చాలా పెద్ద తప్పు చేస్తానని. అండ్ 10th episode ఇక్కడ ఎండ్ అయిపోద్ది గైస్. సో 11th episodeలో మనం ఆకాజావాని చూస్తాం. అండ్ తనతో పాటు తన ఫ్రెండ్ కూడా ఉంటుంది. సో తన ఫ్రెండ్ చెప్తే తను ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు మిసాకిని చూసింది, బట్ అప్పుడు తనకి ఐ ప్యాచ్ లేదు. సో మనకైతే తెలుసు తను చూసింది మిసాకి సిస్టర్నని. సో దాంతో ఆకాజావే కనిపిస్తుంది మిసాకియే ఆ ఎక్స్ట్రా స్టూడెంట్ అని. అండ్ తర్వాత మనము తెషిదొర వచ్చినప్పుడు చూస్తాం. అండ్ తెషిదొర మిసాకి అండ్ కోయిచిని అడుగుతాడు మీకు కజామి తెలుసా అని. సో కోయిచి అండ్ మిసాకి తెలుసు అని అంటాడు. దాంతో తెషిదొర ఇంకా టెన్షన్ పడతాడు అని అంటాడు నేను కజామిని ఎక్స్ట్రా స్టూడెంట్ అనుకున్నాను అండ్ తనని అడిగాను నువ్వు ఎక్స్ట్రా స్టూడెంట్ అని. అండ్ అలా మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. అండ్ తెషిదొర కజామిని పైనుంచి కిందికి తోసేశాడు. అండ్ తెషిదొర కజామి చనిపోయాడని అనుకుంటాడు. దాంతో కోయిచి మనం వెళ్ళి చెక్ చేద్దాం పదా అంటాడు. సో వీళ్ళు ముగ్గురు కిందికి వస్తారు. అండ్ కింద కోయిచి లెగ్ని మైజమా అనే బాయ్ పట్టుకుంటాడు. అండ్ తన ఫేస్ మొత్తం ఇంజురీస్ ఉంటాయి. అండ్ మైజమా బ్యాక్ నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అండ్ మైజమా ఒకటే మాట అంటాడు డైనింగ్ హాల్ మేనేజర్ అని అంటూ ఉంటాడు. దాంతో కోయిచి డైనింగ్ హాల్ డోర్ నుంచి చూస్తాడు. అండ్ లోపల మేనేజర్ మర్డర్ అయి ఉంటాడు. అండ్ డైనింగ్ హాల్ మొత్తం ఫైర్ అంటుకొని ఉంటుంది. అండ్ మిసాకి అండ్ తెషిదొర ఏమైంది అని అడుగుతారు. సో కోయిచి చెప్తాడు లోపల మేనేజర్ మర్డర్ అయి ఉన్నాడని. అండ్ కోయిచి కజామి గురించి అడుగుతారు, బట్ తెషిదొర ఆ బాడీ కనిపించట్లేదు అని అంటాడు. అండ్ అప్పుడే పైనుంచి అరుస్తున్న సౌండ్లు వస్తాయి. సో దాంతో కోయిచి అండ్ మిసాకి పైకి వెళ్తారు. అండ్ అక్కడ ఆకాజావా కూడా ఉంటుంది. సో వీళ్ళు ముగ్గురు 209 డోర్ని చూస్తారు. ఆ 209 డోర్ మీద బ్లడ్ ఉంటుంది. అండ్ రూమ్ లోపల కూడా బ్లడ్ ఉంటుంది. సో కోయిచి రూమ్ బయటకు వస్తాడు. అండ్ బయట మోజెస్కి ఉంటాడు. అండ్ ఏమైంది అని అడుగుతాడు. సో కోయిచి నువ్వు కజామిని చూసావా అని అడుగుతాడు. సో మోజెస్కి చెప్తాడు నేను కజామిని చూశాను అండ్ తను నా రూమ్కి వచ్చాడు అని చెప్తాడు. అండ్ మోజెస్కి ఆ క్యాసెట్ గురించి కజామికి చెప్పేశాడు అని అంటాడు. దాంతో వీళ్ళు మోజెస్కి రూమ్లో చూస్తారు, బట్ అక్కడ కజామి ఉండడు అండ్ ఆ క్యాసెట్ కూడా ఉండదు. అప్పుడే ఆకాజావా ఫ్రెండ్ తకాకో వస్తుంది. అండ్ తన ముఖం పైన మొత్తం బ్లడ్ ఉంటుంది. అండ్ తకాకో మిసాకిని ఒక రాడ్తో చంపేద్దాం అనుకుంటుంది, బట్ కోయిచి తనని ఆపేస్తాడు. అండ్ దాంతో తకాకో కిందికి వెళ్ళిపోతుంది. అండ్ ఆకాజావా చెప్తుంది నేను అండ్ తకాకో ఆ టేప్ని వినేసామని. అండ్ అప్పుడే తకాకో ఒక ఎమర్జెన్సీ స్పీకర్ నుంచి అనౌన్స్మెంట్ చేస్తుంది మిసాకి ఆ ఎక్స్ట్రా స్టూడెంట్ అని. సో దాంతో స్టూడెంట్స్ అందరూ మిసాకిని చంపడానికి వస్తారు. దాంతో కోయిచి అండ్ మిసాకి పరిగెడతారు. అండ్ అలా స్టూడెంట్స్ మిసాకి మీద అటాక్ చేస్తారు, బట్ వాళ్ళే చచ్చిపోతూ ఉంటారు. అండ్ తకాకో కూడా మిసాకి మీద అటాక్ చేస్తుంది, బట్ మిస్టేక్లో తను వైర్కి చుట్టేసుకుంటుంది. అండ్ దాంతో తకాకో కూడా చచ్చిపోతుంది. సో ఇక్కడ మిసాకి ఎక్స్ట్రా పర్సన్ ఎవరో తెలుసు. అండ్ మిసాకి ఆ ఎక్స్ట్రా పర్సన్ మీద అటాక్ అవ్వడం కూడా చూసింది. అండ్ మిసాకి అనుకుంటుంది ఒకవేళ ఆ ఎక్స్ట్రా పర్సన్ చచ్చిపోతే ఇవన్నీ ఆగిపోతాయి అనుకుంటుంది. అండ్ మిసాకి పైకి వెళ్తుంది. అండ్ 11th episode ఇక్కడ ఎండ్ అయిపోతుంది గైస్. సో 12th episodeలో మనం కోయిచిని చూస్తాం. అండ్ కోయిచి కళ్ళ ముందే కజామి యొక్క అమ్మాయిని చంపేస్తాడు. అండ్ కజామి అంటాడు ఇలా మనం ర్యాండమ్గా ఎవరినొకరిని చంపుకొని వెళ్తే ఆ ఎక్స్ట్రా స్టూడెంట్ కూడా మధ్యలో వచ్చేస్తాడు అండ్ అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని అంటాడు. అండ్ కజామి కోయిచి మీద కూడా అటాక్ చేస్తాడు. అండ్ కోయిచిని చంపేద్దాం అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆకాజావా వస్తుంది. అండ్ తను కజామిని ఒక రాడ్తో కొడుతుంది. అండ్ తర్వాత ఆకాజావా కజామిని చంపేద్దాం అనుకుంటుంది, బట్ అప్పుడే మిస్టర్ చిబికి వస్తారు. అండ్ ఇలా ఒకరినొకరు చంపుకుంటే ఏం ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అని అంటారు. బట్ ఆకాజావా మిస్టర్ చిబికి మాట వినదు. అండ్ మిస్టర్ చిబి
షిబికే మీదే అటాక్ చేస్తుంది. అండ్ మిస్టర్ షిబికి ఆకాజామిని తోసేస్తాడు. దాంతో ఆకాజావా వెళ్ళిపోద్ది. తర్వాత మిస్టర్ షిబికి అండ్ కోయిచి కజామిని బయటికి తీసుకొస్తారు. దాని తర్వాత కోయిచి మళ్ళీ లోపలికి వెళ్తాడు మిసాకే కోసం. అండ్ లోపల ఆకాజావా మిసాకే మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అండ్ అప్పుడే కోయిచి వచ్చి ఆకాజామిని ఆపడానికి ట్రై చేస్తాడు. అండ్ దాంతో ఆకాజావా కోయిచిని కూడా చంపేద్దాం అనుకుంటుంది. బట్ అప్పుడే పైనుంచి లైట్నింగ్ పడుతుంది. అండ్ దాంతో విండో గ్లాసెస్ ఆకాజావా మీద వచ్చి పడతాయి. అండ్ అప్పుడు ఆకాజావా చెప్తుంది తను అండ్ కోయిచి ఒక ఇయర్ అండ్ హాఫ్ ముందు కలుసుకున్నారని. సో మీకు గుర్తుంటే ఆకాజావా ఎప్పుడు అంటది కోయిచితో మనం ఎప్పుడు ముందు కలిసామని. అండ్ మనం ఒక ఫ్లాష్ బ్యాక్ చూసాం. దాంట్లో ఆకాజావా అండ్ కోయిచి కలుసుకుంటారు. అండ్ ఆకాజావా అడుగుతుంది నువ్వు యోమయామా సిటిజన్ కాదు కదా అని. అండ్ కోయిచి అంటాడు నేను టోక్యో నుంచి వచ్చాను, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్ ఒకటి చనిపోయారు అని అంటాడు. బట్ కోయిచికి ఇదంతా ఏం గుర్తుండదు. సో ఆకాజావా చనిపోయాక కోయిచి మిసాకి కాల్ చేస్తాడు. అండ్ మిసాకి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అని అంటది నేను బ్యాక్ యార్డ్లో ఉన్నా, బట్ నువ్వు ఇక్కడికి రావద్దు, ఒకవేళ వస్తే నువ్వు చాలా రిగ్రెట్ అవుతావు అని అంటది. సో మిసాకి అలా చెప్పినా కూడా కోయిచి బ్యాక్ యార్డ్కి వెళ్తాడు. అండ్ అక్కడ ఒక ట్రీ కింద పడిపోయి ఉంటుంది. అండ్ ట్రీ కింద ఒక మనిషి ఉంటారు. బట్ మనకి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే కనిపిస్తాయి. అండ్ మిసాకి అంటది నాకు ఈ మనిషి పైన డెత్ కలర్ కనిపిస్తుందని. సో కోయిచి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నది ఎవరో కాదు మిసెస్ మికామి. బట్ కోయిచి ఆంట్ రీకో అంటాడు మిసెస్ మికామిని, అంటే మిసెస్ మికామి ఆంట్ రీకో. అండ్ మనం ఇంకొక ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. సో మీకు గుర్తుంటే ఫస్ట్ ఎపిసోడ్లో రీకో 4 రూల్స్ చెప్తుంది. బట్ మనకి ఓన్లీ 3 రూల్స్ మాత్రమే చూపిస్తారు. సో 4th రూల్ ఇదే, రీకో తన హెయిర్ని రూల్స్ చేస్తుంది అండ్ స్పెక్స్ని తీయేస్తుంది. అండ్ అంటది నువ్వు స్కూల్లో నన్ను ఆంట్ రీకో అని పిలవకూడదు, ఓన్లీ మిసెస్ మికామి అని మాత్రమే పిలవాలి అని అంటది. అండ్ మిసాకి అంటది మన క్లాస్లలో మాత్రమే 2 హోమ్ రూమ్ టీచర్స్ ఉన్నారు స్కూల్ మొత్తంలో. అండ్ ఈసారి క్లాస్ రూమ్లో ఒక డెస్క్ కూడా తక్కువ పడలేదు, బట్ స్టాఫ్ రూమ్లో ఒక డెస్క్ తక్కువ అయింది అని అంటది. అంటే ఈ ఇయర్ ఒక స్టూడెంట్ ఎక్స్ట్రా కాదు, ఒక టీచర్ ఎక్స్ట్రా అని అంటది. సో మిసాకి ఒక యాక్స్తో రీకోని చంపుదాం అనుకుంటుంది. బట్ కోయిచి నేను చంపుతా అంటాడు. అండ్ కోయిచి అంటాడు ఒకవేళ నువ్వు రాంగ్ అయితే ఒక ఇన్నోసెంట్ లైఫ్ పోతుంది అని అంటాడు మిసాకిని. అండ్ అప్పుడే మిసాకి గుర్తొస్తుంది 1.5 year ముందు ఒక మ్యాన్ రీకోని బ్రిడ్జ్ నుంచి కిందకి తోసేశాడు. అండ్ దాంతో రీకో మునిగిపోయి చనిపోయింది అని అంటది. దాంతో కోయిచి కూడా గుర్తొస్తుంది తను 1.5 year ముందు ఆకాశవాణి కలిసినప్పుడు తను ఆకాశవాణికి చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒకటి చనిపోయారని. అండ్ దాంతో కోయిచి రీకోకి సారీ అని చెప్తాడు అండ్ రీకోని చంపేస్తాడు. తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మిసాకి అండ్ కోయిచి రీకో గ్రేవ్ని విజిట్ చేయడానికి వెళ్తారు. అండ్ అప్పుడు మిసాకి అంటది నీకు నాకు తప్ప రీకో ఎవరికి గుర్తులేదు అని అంటది. తర్వాత కోయిచి వాళ్ళు ట్రిప్లో దిగిన ఫోటో చూపించి అడుగుతాడు మిసాకిని నీకు రీకో కనిపిస్తుందా అని. సో మిసాకి హా అంటది. బట్ వేరే వాళ్ళు ఎవరికి రీకో కనిపించదు ఆ ఫోటోలో. అండ్ లాస్ట్కి మోజుసుకి అండ్ తెషిదర కాట్సుమి లాగానే ఒక క్యాసెట్లో రికార్డ్ చేస్తారు ఈ కల్స్ని ఎలా స్టాప్ చేయాలో ఫర్ ఫ్యూచర్ స్టూడెంట్స్. అండ్ ఇక్కడ అనదర్ సిరీస్ ఎండ్ అయిపోద్ది గైస్. సో గైస్ ఇది అనదర్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను స్టోరీని చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ కర్స్ 1972లో స్టార్ట్ అయింది. అప్పుడు మిసాకి అనే స్టూడెంట్ ఒక ఫైర్ యాక్సిడెంట్లో చచ్చిపోతాడు. సో వాళ్ళ స్టూడెంట్స్ అందరూ మిసాకి చనిపోలేదు ఇంకా బ్రతికే ఉన్నట్టు ప్రిటెండ్ చేస్తారు. అండ్ దాంతో వీళ్ళు ఒక గర్ల్స్ని ఇన్వైట్ చేస్తారు. అండ్ అప్పటి నుంచి క్లాస్ 9th 3rd సెక్షన్లో స్టూడెంట్స్ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చావడం మొదలవుతాయి. అండ్ అది కూడా ఏప్రిల్ మంత్ నుంచి. అండ్ ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కరు చస్తూ ఉంటారు. అండ్ ఇయర్ 1972లోనే కోయిచి వాళ్ళ మామ్ అండ్ ఆంట్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ హెడ్ టీచర్ మిస్టర్ చిబికి. అండ్ 1973 నుంచి ఒక ఎక్స్ట్రా స్టూడెంట్ యాడ్ అవుతారు. అండ్ అప్పటి నుంచి డెత్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఈ పర్సన్ మెమరీస్ ఎవరికి గుర్తుండవు. అండ్ ఈ పర్సన్ ఖచ్చితంగా చనిపోకముందు క్లాస్ 9 3rd సెక్షన్కి కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే ఈ పర్సన్ ఒక ఎక్స్ట్రా పర్సన్ లాగా యాడ్ అవ్వగలరు. ఎగ్జాంపుల్ ఆంట్ రీకో ముందు చనిపోయింది, బట్ తర్వాత తను మళ్ళీ యాడ్ అవుతుంది. అండ్ ఈ ఎక్స్ట్రా పర్సన్ చనిపోయాక ఈ పర్సన్ మెమరీస్ ఎవరికి గుర్తుండవు. లైక్ కోయిచి ఫ్యామిలీ మెమరీస్ కూడా మారిపోతాయి. అండ్ చనిపోయిన రీకో కూడా తెలియదు తను ముందే చనిపోయిందని. అండ్ అందుకే తనకి చైల్డ్హుడ్ మెమరీస్ సరిగ్గా గుర్తుండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కర్జ్లో ఉన్న పీపుల్ ఒకవేళ యామయామా సిటీ వదిలేసి వెళ్ళిపోతే ఆ పర్సన్ ఇంకా సేవ్ అయిపోయినట్టే. సో గైస్ ఇది అనదర్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ వీడియో వస్తే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.